అందరిని కూడా బలపరిచి శ్రేష్టమైనటువంటి మాటలు తెలియపరిచినటువంటి దైవ సేవకురాలకు వందనాలు తెలియపరుస్తున్నాం. అయ్యగారికి కూడా మరొకసారి వందనాలు. హల్లెలూయా. ఏందిలేయ అంటున్నారు మీరు, సరిగ్గా చెప్పాలి. హల్లెలూయా. ఉజ్జీవం ఉన్నప్పుడు ఉజ్జీవంగా మనం వాక్యాన్ని తీసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం ముగింపులకు వచ్చాము. ఈ సమయంలో ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట చదివి నేను ముగిస్తా. జాగ్రత్తగా అందరూ వినాలి. వేటకెళ్ళే వాళ్ళు అందరూ వినాలి ఈ మాట. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. కాబట్టి మనందరం కూడా చెప్పాలా దేవునికి స్తుతులు. మనము ఎలా ఉండాలంట? జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అది ఆయన ఏమైనా చేయగలడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన దేవుడు. కాబట్టి ఆయన్ని జాగ్రత్తగా వెతికితే నీకు మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి ఆయన కలుగజేసేటువంటి దేవుడికి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కృపానగర్లో ఉన్నటువంటి వేటకెళ్ళే ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండి మహా అభివృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, ఆయా నీ ప్రజలను మీరు ప్రేమించి దైవ సేవకులను ప్రభా దూర ప్రాంతం నుంచి మీరు నడిపించారు. మా ఊహల్లో కూడా లేదు నాయనా ఈ విధంగా నాయన మీ సేవకులు ఇక్కడికి వస్తారని. అయ్యా నీ చిత్తము, మీ ప్రణాళిక, మీ ఉద్దేశము మా ఆలోచనల కంటే కూడా డిఫరెంట్గా ఉంటాయి ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మీ వాక్యము ద్వారా బలపరిచినందుకు స్తుతిస్తున్నాం. అయ్యా నీ బిడ్డలందరూ విన్నారు ప్రభా. అయ్యా వారి గృహంలో, వారి జీవితంలో, వారి యొక్క నైనా ప్రవర్తనలో అయ్యా పాపం ఉంటే తొలగించు ప్రభా. అప్పుడు నీ దీవెనలు నాయనా ఆటోమేటిక్గా వస్తాయి ప్రభా. అయ్యా నీ వాక్యం సెలవిచ్చినట్లుగా మొదటిగా నా రాజ్యమును నా నీతిని వెతకండి, సమస్తం మీకు సమకూర్చబడతాయని వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభా, నీ బిడ్డలందరూ నిన్ను వెతకటానికి సహాయం చేయి, మీ రాజ్యాన్ని వెతకటానికి సహాయం చేయి ప్రభా. అయ్యా ఈ బిడ్డలందరినీ నాయన నీ నామములో మేము దీవిస్తున్నాం ప్రభా. ఎవరైతే సముద్రంలోనికి వెళ్ళి అయ్యా నాయన చేపలకు నాయన వలలు వేస్తున్నారో, వలలు పిగిలిపోయే విధంగా చేపలు పట్టుదురుగాక. సహాయం చేయి ప్రభా. మీరు వారికి తోడుగా ఉండండి అయ్యా. ఎక్కడ వల వేయాలో అక్కడ మీరు చూపించండి ప్రభు. అయ్యా నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయమని దేవునికి మహిమార్థంగా ఇక్కడ ఈ కూడి జరుగుతుంటే సాతాను ఓర్చుకోలేక మనలందరినీ సెకండ్స్లోనే గలిబిలు చేసింది. దయచేసి ఎవరు కూడా కంగారు పడద్దు. అందరికీ చక్కగా మన కృపానగర వాస్తవులు పెద్దలు అందరికీ సమృద్ధి అయినటువంటి భోజనం సిద్ధపరిచారు కనుక చక్కగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను. చిన్న మాట చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. చూడండి, ఈ కృపానగర్లో ఉన్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలు, ఈ సంఘ పెద్దలు అందరికి కూడా ఈ అవకాశం మాకు కలిగించినందుకు పేరు పేరున పెద్దలందరికీ కూడా మా కుటుంబం తరపున, నా వ్యక్తిగతంగా, మా సంఘాల తరపున, చేరువచ్చిన మా అందరి తరపున, అలాగే మీ అందరి తరపున గ్రామ పెద్దలకు, గ్రామస్తులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఒక మాట నిజంగా చెప్పాలని ఆశపడుతున్నాను. అయ్యగారు థామస్ అయ్య గారు, అమ్మగారు రాత్రి 10:30 దాకా నాకు తెలీదు మన యొక్క
గ్రామంలోకి వస్తారని. రాత్రి 10:30కి తెలిసింది. దేవుడి మహా అద్భుతం. మహా అమ్మగారు ప్రవచనాత్మకరమైనటువంటి మాటలు చెప్పారు. అద్భుతం కాదంట, మహా అద్భుతాలు ఈ కృపానగర్లో జరగబోతున్నాయి. హల్లెలూయా. వేటాడే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ఉండండి. మీ జీవితాలు మహా అద్భుతం మీ జీవితాల్లో జరగబోతున్నాయి. హల్లెలూయా. ఈ 2026 ఈ జూన్ 10వ తారీఖు రాసి పెట్టుకోండి. అమ్మగారు చెప్పిన రీతిలో మరొక్కసారి కూడా రాబోతుందంట వచ్చే సంవత్సరం. ఆ టైంలో ఈ అద్భుతాలన్నీ మరలా మీ నోటి ద్వారా పంచుకోబోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఒకటి మాత్రం మేము చేయాల్సింది ఏంటంటే విశ్వాసం ఉంచాలా. ఎవరి మీద? బోట్ల మీద, వలల మీద కాదు. ఎవరి మీద ఉంచాలా? దేవుని మీద. ఎందుకంటే మాటతో కలుగు చేసినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. సముద్రాన్ని మాటతో కలుగు చేసాడు. ఆ మాట మీద, దేవుని మీద మీరు విశ్వసించండి. విశ్వాసంతో దేవునితో ముందుకు నడవండి. మీ జీవితాలు అద్భుతంగా, మహాద్భుతంగా ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన దగ్గరకు వచ్చినటువంటి థామస్ గారు, వారి సతీమణి గారు, వారి యొక్క బావు గారు, ఈ అంకులా సుధాకర్ గారు, మరి సిస్టర్ గారు, వీళ్ళందరికీ కూడా వారి టీంకి మా హృదయపూర్వక వందనాలు. ఈ కృపానగర్ తరపున మీకు వందనాలండి. థ్యాంక్ యూ. మేము ఊహించలేదు ఇంత చక్కగా జరుగుతుందని. దేవునికి మహిమార్థంగా జరిగినందుకు దేవాతి దేవునికి వందనాలు. ఈ కృపానగర్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ పెద్దల ద్వారా నాకు రాయబారుగా ఉన్నటువంటి, ఈ కృపానగర్లో పెద్దగా ఉన్నటువంటి పెద్దగా అంటే వయసులో పెద్ద అయినటువంటి సత్యం గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. వీళ్ళు చెప్పిన మాట ప్రతిదీ నాకు తెలియపరుస్తూ ఉంటాడు. సత్యం గారు నాకు ఒక స్నేహితుడిగా నాతో ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటాడు. సత్యం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని ఈ కూడికను ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న మా పెద్దన్నయ్య జాన్ బెనోనీ గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకొని ఈ కూడిక ముగించుకుందాం. ఒక్క నిమిషం దయచేసి వెయిట్ చేయండి. ఒక్క నిమిషం. ఆశీర్వాదం